టీ20 వరల్డ్ కప్ ఫైనల్స్ లో భారత్ బద్దలు కొట్టిన 20 రికార్డులు ఇవే. క్రికెట్ చరిత్రలో మనం ఎన్నో ఫైనల్స్ చూసుంటాం, కానీ 2026 టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మాత్రం నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్. 20 ఓవర్లలో ఏకంగా 255 పరుగులు, అది కూడా ప్రెషర్ ఉండే వరల్డ్ కప్ ఫైనల్స్ లో కివీస్ బౌలర్లకు చుక్కలు చూపిస్తూ ఆ తర్వాత బౌలింగ్ లో వాళ్ళ వెన్ను విరుస్తూ టీమిండియా సాధించిన ఈ చారిత్రక విజయంలో బద్దలైన రికార్డులు ఎన్నో తెలుసా? చూస్తే మీ మైండ్ బ్లాక్ అవ్వడం గ్యారెంటీ. అవేంటో ఈ వీడియోలో చూద్దాం. ఫైనల్ అనగానే ఆచితూచి ఆడుతారు అనుకుంటే మన వాళ్ళు మొదటి బంతి నుంచే ఊచకోత మొదలు పెట్టారు. పవర్ ప్లే ముగిసేసరికి వికెట్ నష్టపోకుండా ఏకంగా 92 పరుగులు బోర్డు మీద పెట్టారు. ఇది వరల్డ్ కప్ హిస్టరీలోని ఆల్ టైమ్ రికార్డ్. ఇక మరో మైండ్ బ్లోయింగ్ రికార్డ్ ఏంటంటే టీ20 ప్రపంచ కప్ చరిత్రలో తొలిసారిగా ఒక జట్టులోని టాప్ 3 బ్యాటర్లు 50కి పైగా పరుగులు చేశారు. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు ఫైనల్స్ లో మన బ్యాటింగ్ ఏ రేంజ్ లో ఉందో. ఈ మ్యాచ్ లో సిక్సర్లు, ఫోర్లు లెక్కలు చూస్తే కళ్ళు బైర్లు కమ్మడం ఖాయం. భారత బ్యాటర్లు ఏకంగా 18 సిక్సర్లు, 37 ఫోర్లు బాదారు. ఇది మూడో రికార్డ్. నాలుగో రికార్డ్ టీ20 వరల్డ్ కప్ ఒకే ఇన్నింగ్స్ లో అత్యధిక ఫోర్లు కొట్టిన జాబితాలో శ్రీలంక తర్వాత భారత్ ఇప్పుడు రెండో స్థానంలో నిలిచింది. ఫైనల్ చరిత్రలోనే అత్యధిక స్కోరు 255 నమోదు చేయడమే కాకుండా ఒకే క్యాలెండర్ ఇయర్ లో 4 సార్లు 250కి పైగా పరుగులు చేసిన ఏకైక జట్టుగా టీమిండియా ప్రపంచ రికార్డు సృష్టించింది. ఇది ఆరో రికార్డ్. ఇక ఈ వరల్డ్ కప్ లో సంజు శాంసన్ ఆడిన ఆటకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. ఏకంగా కింగ్ విరాట్ కోహ్లీ రికార్డునే బ్రేక్ చేశాడు మనోడు. 2014లో కోహ్లీ 319 పరుగులు చేస్తే ఈ ఎడిషన్ లో సంజు ఏకంగా 321 పరుగులు సాధించి ఒకే వరల్డ్ కప్ లో అత్యధిక పరుగులు చేసిన ఇండియన్ గా రికార్డు సృష్టించాడు. అంతేకాదు సెమీఫైనల్స్ మరియు ఫైనల్ ఈ రెండింటిలోనూ హాఫ్ సెంచరీలు బాది షాహిద్ అఫ్రిది విరాట్ కోహ్లీ తర్వాత ఈ ఘనత సాధించిన మూడో ఆటగాడిగా చరిత్రకెక్కాడు. బ్యాటర్లు 255 కొడితే బౌలర్లు కివీస్ ను కేవలం 159 పరుగులకే చుట్టేశారు. ఇందులో బూమ్రా మాయ మామూలుగా లేదు. ఫైనల్స్ లో 4-15 గణాంకాలతో సత్తా చాటిన బూమ్రా అజంతా మోండీస్ తర్వాత ఫైనల్స్ లో బెస్ట్ బౌలింగ్ చేసిన బౌలర్ గా నిలిచాడు. అంతేకాదు టీ20 వరల్డ్ కప్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన ఫస్ట్ బౌలర్ గా లసిత్ మలింగను దాటేశాడు మన యార్కర్ కి. 40కి పైగా వికెట్లు తీసిన బౌలర్లలో అత్యుత్తమ ఎకానమీ 5.66 కూడా బూమ్రాదే కావడం విశేషం. చివరగా ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్, టీ20 ప్రపంచ కప్ నాకౌట్ మ్యాచ్లలో మొదట బ్యాటింగ్ చేసి మరీ గెలిచిన ఏకైక డిఫెండింగ్ ఛాంపియన్ గా భారత్ చరిత్ర సృష్టించింది. ఇది నిజంగా భారత క్రికెట్ అభిమానులందరికీ గర్వకారణం. మరి ఈ ఫైనల్ మ్యాచ్ లో మీకు బాగా నచ్చిన మూమెంట్ ఏంటి? పవర్ ప్లే ఊచకోతనా, సంజు బ్యాటింగా లేక బూమ్రా బౌలింగా? కింద కమెంట్ చేయండి.